హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వెళ్ళకంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని. ఈరోజు మన వీడియో ఏంటిదంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గురించి చెప్పబోతున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనేది పూర్వం ఖమ్మం జిల్లాలో ఉండేది. నూతన జిల్లాలో ఏర్పాటు చేయడంలో భాగంగా కొత్త జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జిల్లాలో 24 మండలాలతో ఈ జిల్లా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో అతిపెద్ద జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒకటి. ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఒకటి కొత్తగూడెం మరియు మరొకటి వచ్చేసి భద్రాచలం రెవెన్యూ డివిజన్గా ఉన్నాయి. ఈ జిల్లాకు సరిహద్దు జిల్లాలు వచ్చేసి ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాలు సరిహద్దుగా ఉంటుంది. ఈ జిల్లాకు ఇటు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లా అనేది సరిహద్దు ఉంటుంది. అదేవిధంగా ఇటు ఏలూరు జిల్లా అనేది సరిహద్దు ఉంటుంది. ఈ జిల్లాకు ఇటు ఛత్తీస్గఢ్ మరియు ఆంధ్రప్రదేశ్ అనేది జిల్లా రాష్ట్రాల సరిహద్దుగా ఉంటుంది. ఈ జిల్లాలో చాలా అడవి ప్రాంతం కూడా ఉంటుంది. ఈ జిల్లాలో ఎక్కువగా రైతులు ఇక్కడ ఎక్కువ పండించే పంట వచ్చేసి పత్తి మరియు ఆయిల్ ఫామ్ అనేది ఎక్కువగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ జిల్లాలో ఎక్కువగా వ్యవసాయం పైన ఆధారం జీవనం కొనసాగిస్తారు. ఇక్కడ ఎక్కువగా ట్రైబల్స్ అనేటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అందుకే ఇక్కడ భద్రాచలంలో ఐటీడీఏ కాలేజ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జిల్లాలోనే అతి ప్రాముఖ్యమైన దేవాలయం అయిన భద్రాచలం అనేది ఈ జిల్లాలోనే ఉంటుంది. అందుకే దీనికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా పర్ణశాల కూడా ఈ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఈ జిల్లాలో గోదావరి నది అనే తెలంగాణలో లాస్ట్గా ఇక్కడనే జరుగుతుంది. భద్రాచలం మరియు పర్ణశాల ప్రాంతంలో గోదావరి నది అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ 3 బస్ డిపోస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి భద్రాచలం మరియు ఇల్లందు, మనుగూర్ అనేవి బస్ డిపోస్ అనేవి ఉన్నాయి. ఈ జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్ కూడా ఉంది. దీనికి ఈ స్పెషాలిటీ ఏంటిదంటే ఈ భద్రాచలం ఎక్స్ రోడ్ అని కొత్తగూడెంకి రైల్వే స్టేషన్ అని పేరు ఉంటుంది. ఎందుకంటే భద్రాచలంకి రైల్వే నెట్వర్క్ లేనందున దీనికి భద్రాచలం ఎక్స్ రోడ్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ జిల్లాలో అనేక వైల్డ్ లైఫ్ సెంచరీస్ ఉన్నాయి. కిన్నెరసాని వైల్డ్ లైఫ్ సెంచరీ అనేది చాలా ఇంపార్టెంట్ తెలంగాణ రాష్ట్రంలోనే. అదేవిధంగా ఇక్కడ ఎక్కువగా ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి. తాళుపేలు ప్రాజెక్ట్ మరియు వైర ప్రాజెక్ట్ మరియు ఈ జిల్లాలోనే ఉంటుంది. ఈ జిల్లాలో ప్రాముఖ్యంగా సింగరేణి కాలనీస్ కూడా ఈ జిల్లా పరిధిలోనే ఉంటాయి. ఈ జిల్లాలో కొత్తగూడెం, మనుగూరు మరియు ఇల్లందులో సింగరేణి కాలనీస్ అంటే ఉంటాయి. ఇక్కడ పాల్వంచ అనేది చాలా ఫేమస్. ఎందుకంటే మన తెలంగాణ ఉద్యమంలో పాల్వంచ అనేది కీలక పాత్ర పోషించింది ఎన్టీపీసీ. అందుకే ఇది చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. అదేవిధంగా ఈ జిల్లాలో వచ్చేసి ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అతి చిన్న అసెంబ్లీ నియోజకవర్గమైన భద్రాచలం కూడా ఈ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఈ జిల్లాలో 2 పార్లమెంట్ పరిధిలోకి ఉంటుంది. ఒకటి వచ్చేసి ఖమ్మం, మరొకటి వచ్చేసి మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఈ జిల్లాలో ఎక్కువగా సింగరేణి కాలనీస్ అనేవి కాబట్టి బొగ్గు ఉత్పత్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జిల్లాలో తెలంగాణలో అధికంగా బొగ్గు ఉత్పత్తి చేసిన ప్రాంతం కూడా ఈ జిల్లాలోనే ఉంటుంది. ఈ జిల్లాలో ఎక్కువగా మావోయిస్ట్ బలగాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ సిపిఎం పార్టీలని ఎక్కువగా ప్రవహిస్తాయి. అందుకే ఇక్కడ ఏకైక ఎమ్మెల్యే అయిన సిపిఎం పార్టీ అయిన ఎమ్మెల్యే ఈ జిల్లాలోనే కొత్తగూడెం నుంచి పోటీ చేసి విజయం సాధించింది. ఇక్కడ కల్చర్ కానీ ట్రెడిషన్స్ కానీ కొంచెం ఆంధ్ర టైప్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఆంధ్ర బార్డర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ భద్రాచలం డిస్టిక్లో ఎక్కువగా ఆంధ్ర స్టైల్ ఉంటుంది. తెలంగాణకు కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ మరొక విచిత్రం ఏంటంటే ఈ జిల్లాలో మనం వాడే బతుకమ్మ ఫెస్టివల్ అనేది ఈ జిల్లాలో జరుపుకోరు. ఎందుకంటే ఇది ఆంధ్ర టైప్గా ఉంటుంది కాబట్టి ఈ జిల్లా స్పెషాలిటీ. ఈ జిల్లాలో ఎక్కువగా ఇటు ఆంధ్ర సైడ్ వెళ్ళి
బిజినెస్ అని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందుకే ఇది ఎక్కువగా తెలంగాణకి భిన్నమైన ప్రాంతం అని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.